ముడ్డి కింద 30 ఏళ్ళొచ్చినా సాధించింది, సంపాదించింది, తాత ముత్తాతలు వధించింది ఏం లేదని, ఇప్పుడు బతుకుడెట్లరా అని నెత్తి మీద చేత్తేసుకుని మూలకు పడ్డ రాజుగారిని చూసి, ఓ పోడా ఆయనతేమన్నా వేసుకునేవు, ఇంకా మస్తున్న జీవితం చూసేది చూపించేది అని చెప్పి, బాధపడకు మిత్తమా, పద మంచిగా కోటర్ కొడదాం అని మెల్లంగాన్ని కోటర్ని తీసుకొని సిట్టింగ్ వేయంగానే, ఏయ్ స్టఫ్ లేకుంటే నేను దాగా జాన్ జాయ్ మగర్ షాన్ మే ఫరక్ నే ఆయ్ అని ఒక్క డైలాగ్ కొట్టిండు. ఇక తప్పుతుందా అని ఒక పావు కిలో చికెన్ తెచ్చి దాన్ని షీక్ కబాబుల రూపాంతరం పొందించేందుకు ఒక పాత కూలర్ డబ్బాలు ఎంకి దాంట్లో ఒక 4 గిరికెలు వాడేసి ఆ మంట అట్లనే చికెన్ని గ్రైండర్లు వేసి మెత్తగా గ్రైండర్ బట్టి దాంట్లో తగినంత కారము, ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, కొత్తిమీర, ఓ 2 స్పూన్ల శనగపిండి వేసి గట్టిగా ముద్దలు కట్టి కట్టెపులకు అద్ది నిప్పుకల మీద వేసి ఎర్రగా కాల్చినాక చిన్న చిన్న ముక్కలు కోసి ఇక షీక్ కబాబులు నోట్ల పడంగానే ఎగురుడు స్టార్ట్ చేసిండు ఇక.